మనకు ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకు స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా టేక్ ఫ్రేమ్ వుడ్ అండి. ఇది 4 ఫీట్ గల్లీ అండి. ఇలా మనం లోపలికి వెళ్తే ఇదంతా హాల్ అండి, సిట్అవుట్ ఏరియా ఇదంతా. ఇది టీవీ మనం ఇన్స్టాల్ చేసుకునే ప్లేస్. ఇది సీలింగ్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయింది. మనకి ఇందులో పెయింటింగ్ వర్క్ అనేది చేసిస్తారు. ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది అంతా కంప్లీట్ చేసిస్తారు. మనకు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పూజా రూమ్ ఉంది. రైట్ సైడ్ మనకు కిచెన్, ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చింది. మనకి ఇది సౌత్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియాకి సంబంధించి కొంచెం స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఇదంతా డైనింగ్ ప్లేస్ అన్నట్టు. డైనింగ్ టేబుల్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనము రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోండి. మనకి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఇచ్చారు. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకు రైట్ సైడ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో వెస్టర్న్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది, వెస్టర్న్ టాయిలెట్. ఇక్కడ మనకు సబ్మెర్సివ్ బోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బోర్ అనేది వేశారు, ఇంకా మోటార్ అనేది ఫిట్టింగ్ చేయలేదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఇందులో మనకు టోటల్ 12 పిల్లర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక 1000 లీటరు ప్లాస్టో కంపెనీ మంచి వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఈ దాదాపు చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉన్నాయి, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. మీరు గమనించండి, అన్ని మంచి బిల్డింగ్సే ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుంది, ఖమ్మం హైవేకి.